హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి నిన్నటి రోజు అంటే మే 5న జరిగినటువంటి షిఫ్ట్స్కి సంబంధించినటువంటి అనాలిసిస్ అండి. ఆల్రెడీ ఒక ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉందో దాని గురించి వీడియో అప్లోడ్ చేశాను. రిమైనింగ్ సెకండ్ అండ్ థర్డ్ ఈ 2 షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ నీట్గా ఈ వీడియోలో మీకు అందిస్తాను. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ ఒకసారి అయితే చూసుకోండి. ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కంపల్సరీగా ఈ వీడియో చూసుకోండి. ఈ వీడియోలో మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి అడిషనల్ పాయింట్స్ కూడా చెప్తాను. అవి మీకు ఈరోజు ఎగ్జామ్కి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ సంబంధించిన గ్రూప్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీకు అక్కడ జీడీకి సంబంధించి సపరేట్గా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. అక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేశాను. ఒకవేళ ఇంకా ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే అక్కడ కూడా జాయిన్ అవ్వండి, మీకు ఉపయోగపడతాయి. ఓకేనా, ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గిద్ద ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? గిద్ద అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది. ఏంటి? పంజాబ్కి సంబంధించింది. అయితే ఈ డ్యాన్స్ ఏదైతే ఈ గిద్ద అనే ఫోక్ డ్యాన్స్ ఉందో దీన్ని మహిళలు చేయబడేటటువంటి ఒక డ్యాన్స్ అనమాట. మహిళలు చేస్తారు ఈ యొక్క సాంప్రదాయ జానపద నృత్యం. ఓకేనా, ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు తెలియాలి. మీకు నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ గిద్ద సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తే ఇది ప్రధానంగా వివాహాలు, పండుగల సమయాల్లో ప్రదర్శించబడేటటువంటి ఒక ఫోక్ డ్యాన్స్. ఓకేనా, లోక్రీ, వైశాలి అనే పాయింట్స్ ఎగ్జామ్లో ఇస్తారు, చూసుకోండి. ఓకేనా, వివాహాలు మరియు పండుగలు, లోక్రీ, వైశాలి. ఓకేనా, తర్వాత దీన్ని ఏంటంటే గుండ్రంగా కూర్చొని చప్పట్లు కొడుతూ బోలియాలు పాడుతూ ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, బోలియాలు ఏంటవి? బోలియాలు పాడుతూ ప్రదర్శించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి గైర్ నృత్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం? ఇక్కడ చూడండి, మనకి డ్యాన్సెస్ మీద క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఈ టాపిక్ని ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్తే మీకు చాలా మంచిది. ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్. ఏంటి? రాజస్థాన్. ఈ నృత్యం ప్రధానంగా హోలీ పండుగ ఉంటుంది కదా, ఆ హోలీ పండుగ సందర్భంగా నిర్వహించబడడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇక్కడ ప్రధానంగా రాజస్థాన్లో బిల్ తెగవారు ఎవరైతే ఉంటారో వారు ప్రదర్శించేటటువంటిది ఈ యొక్క ఏదైతే గైర్ నృత్యం ఉందో ఇదనమాట. ఏ తెగవారు? బిల్. ఓకేనా, ఈ తెగలు కూడా చాలా ఇంపార్టెంట్. బిల్ తెగవారు ప్రదర్శించేటటువంటి నృత్యం అనమాట. ఓకేనా, ఇంకొక పాయింట్ ఏంటంటే దీన్ని గైర్ ఉల్నా, గైర్ గూమ్నా. ఓకేనా, సారీ, ఫస్ట్ది ఏంటంటే గైర్ గాల్నా, గైర్ గూమ్నా. తర్వాత దాండియా గైర్. గైర్ గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోద్ది. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి వీటికి ఉన్నటువంటి ఇతర పేర్లు అనమాట. ఓకేనా, గైర్ గాల్నా, గైర్ గూమ్నా, దాండియా గైర్ ఇవేంటంటే దీనికి ఉన్నటువంటి ఇతర నేమ్స్ అనమాట. మార్చ్ 2025లో భారతదేశం తన ఏ పొరుగు దేశంలో విపత్తు సహాయం కోసం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది? ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది అంటే ఏ దేశంతో అంటే మయన్మార్ అనమాట. ఏంటి? మయన్మార్. గుర్తుపెట్టుకోండి, ఇది మార్చి 28, 2025 సంభవించినటువంటి భారీ భూకంపం తర్వాత భారత్ చేపట్టినటువంటి మానవీయ సహాయం. ఓకేనా, అండ్ విపత్తు సహాయ మిషన్ అనమాట. ఓకేనా, ఏ దేశం అంటే మయన్మార్. తర్వాత ఇందులో మనకి భారత సైన్యం, వైమానిక దళం, అదేవిధంగా నౌకాదళం అండ్ NDRF. ఓకేనా, ఇవి పాల్గొనడం జరిగిందనమాట. ఆహారం, మందులు, తాత్కాలిక ఆసుపత్రుల సదుపాయాలని అందించడం అనేది జరిగింది. ఓకేనా, ఈ ఆపరేషన్ గురించి ఈ పాయింట్స్ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, దువాందర్ జలపాతం ఏ నదిపై ఉంది? దువాందర్ జలపాతం అనేది మనకి నర్మదా నది మీద ఉంది. ఎక్కడ? నర్మదా నది. ఇది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో బేడాఘట్. ఏంటి? బేడాఘట్ వద్ద అయితే ఉందన్నమాట. ఇదేంటంటే
30 మీటర్లు, దాదాపు 50 అడుగులు, 50 అడుగులు ఎత్తు నుండి పడడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఒక తెల్లటి పొగలాగా, అంటే ఒక ధూమంలాగా ఈ యొక్క దృశ్యం అనేది కనిపిస్తుంది మనకి. ఓకేనా, తెల్లటి పొగ వంటి దృశ్యాన్ని సృష్టించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏంటంటే దువాందర్ అని చెప్పేసి పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా, దువాందర్ అని ఎందుకు పిలుస్తారంటే తెల్లటి పొగ వంటి దృశ్యాన్ని సృష్టించడం వల్ల దీన్ని దువాందర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. 2008లో జరిగినటువంటి ఐపీఎల్ మొదటి ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది? ఏ స్టేడియం అండి? డివై పాటిల్ స్టేడియం. డివై పాటిల్ స్టేడియంలో జరిగిందనమాట. ఈ ఫైనల్ మ్యాచ్ జూన్ 1 జూన్ 1న 2008 జరిగింది. ఇందులో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి గెలవడం అయితే జరిగిందనమాట. ఓకేనా, ఆన్సర్ వచ్చేసరికి డివై పాటిల్ స్టేడియం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఛట్ పూజ ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందిన పండుగ? ఏ రాష్ట్రానికి అంటే బీహార్కి సంబంధించిందండి ఈ ఛట్ పూజ అనేది. ఇది ఒక పురాతనమైనటువంటి హిందూ వేద పండుగ. ఓకేనా, ఇది బీహార్తో పాటు నేపాల్లోని మధేష్ ప్రాంతంలో కూడా ప్రాచుర్యం పొందడం జరిగింది. మీకు ఎగ్జామ్లో నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోయే స్టూడెంట్స్కి ఒకవేళ ఈ క్వశ్చన్ మీద అడగాలనుకుంటే ఎగ్జామినరు ఎలా అడుగుతారంటే, ఈ పండుగ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క ఛట్ పూజ ఈ పూజ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఎలా అడుగుతారంటే, ఈ పండుగ సూర్య భగవాన్కి అంటే మనకి ఎవరికి సంబంధించి, అంటే ఎవరికి అంకితం చేస్తారు అని అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే బీహార్తో పాటు ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రాచుర్యం పొందింది, ఇలా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, నేపాల్లోని మధేష్ ప్రాంతంలో కూడా ప్రాచుర్యం అనేది పొందడం జరిగింది. అదేవిధంగా ఈ పండుగ సూర్య భగవానుడికి మరియు చట్టి మయ్య అనేవారికి అంకితం చేయబడిందనమాట. ఓకేనా, 2021లో జరిగిన 13వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఏ దేశం అండి ఆతిథ్యం ఇచ్చింది? భారతదేశం ఇవ్వడం జరిగింది. ఓకేనా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షన 9 సెప్టెంబర్ 2021, 9 సెప్టెంబర్ 2021న ఈ సదస్సు వర్చువల్ పద్ధతిలో నిర్వహించబడడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ రాయబోయే స్టూడెంట్స్ దీని మీద థీమ్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇదే సంవత్సరానికి సంబంధించి థీమ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. దీని థీమ్ వచ్చేసరికి మనకి బ్రిక్స్ ఎట్ ద డేట్ 15 ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ కన్సోలిడేషన్ అండ్ కన్సెన్సస్. ఓకేనా, ఇది దీని యొక్క థీము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మొఘల చక్రవర్తి మతపరమైనటువంటి సామరస్యం మరియు పరిపాలన దక్షత రెండింటిని బలోపేతం చేశాడు అంటే ఎవరు అంటే అక్బర్. ఆప్షన్ సి అక్బర్ అనమాట. అక్బర్ గురించి మీకు నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా ఈ పాయింట్స్ అనేది తెలియాలి. అక్బర్ పరిపాలనలో మన్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఇంపార్టెంట్, మన్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టింది అక్బరు. అదేవిధంగా మతపరంగా చూసుకుంటే దీన్ ఈ ఇలాహీ, దీన్ ఈ ఇలాహీ అనేదాన్ని కూడా ప్రారంభించినటువంటి వ్యక్తి అక్బరే అనమాట. తర్వాత ఇంకొక పాయింట్, జిజియా పన్ను ఏదైతే ఉందో ఈ యొక్క జిజియా పన్నును రద్దు చేసింది కూడా అక్బరే అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణ పథకం గెలిచిన భారత హాకీ జట్టు కెప్టెన్ ఎవరు? భారత హాకీ జట్టు కెప్టెన్ ఎవరు అని అడిగారు. ఎవరు అంటే మనకి వాసుదేవన్ భాస్కరన్ అనమాట. 1980 మాస్కో ఒలింపిక్స్లో ఫైనల్గా స్పెయిన్ను ఓడించి భారత స్వర్ణ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది ఫైనల్లో. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. స్వామి వివేకానంద గారి గురువు ఎవరు? స్వామి వివేకానంద గారి గురువు ఎవరు అంటే రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానంద గారి యొక్క గురువు అండి. ఇక్కడ మీకు చాలా పాయింట్స్ ఇంపార్టెంట్. ఈ వివేకానంద గారి గురించి చాలా విషయాలు మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా వీరి గురించి అడిగే అవకాశం అయితే ఉంది. స్వామి వివేకానంద యొక్క అసలు పేరేంటి? అది కూడా క్వశ్చనే అనమాట. ఏంటి? నరేంద్రనాథ్ దత్ అనమాట వివేకానంద గారి యొక్క అసలు పేరు. ఓకేనా,
దక్షిణేశ్వర్లోని కాళీమాత ఆలయంలో రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికంగా చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఇక ఈ యొక్క రామకృష్ణ మిషన్ ఏదైతే ఉందో స్వామి వివేకానంద మే 1 ఇప్పుడు మే 1 1897లో స్థాపించడం జరిగింది. మే 1 1897లో రామకృష్ణ మిషన్ని స్వామి వివేకానంద స్థాపించడం జరిగిందనమాట. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెలూరులో ఉందండి. ఎక్కడ? బెలూరులో ఉందన్నమాట. తర్వాత మనకేంటంటే స్వామి వివేకానంద జన్మదినాన్ని ఏదైతే ఉంటుందో అది ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకేనా. యూత్ డే అనమాట. జనవరి 12న జాతీయ యువ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. జనవరి 12. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్నీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా పాయింట్స్ మీకు కవర్ అవుతాయి. ఇవన్నీ మీరు చూసుకోవాలి. 2020 టోక్యో ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో భారతదేశానికి ఏకైక స్వర్ణ పథకాన్ని ఎవరు గెలిచారు? ఏకైక స్వర్ణ పథకాన్ని ఎవరు గెలిచారు అంటే నీరజ్ చోప్రా. ఆప్షన్ బి నీరజ్ చోప్రా గెలవడం జరిగింది. నీరజ్ చోప్రా 87.58 మీటర్ల దూరం బల్లం ఏదైతే ఉంటుందో దాన్ని విసిరి స్వర్ణ పథకాన్ని గెలవడం జరిగింది. ఇది అథ్లెటిక్స్లో భారత్కు వచ్చినటువంటి మొదటి ఒలింపిక్ బంగారు పథకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. 87.58 మీటర్స్ దూరంలో విసరడం జరిగిందనమాట. తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్ ఈ పాయింట్స్ అయితే చూసుకోండి. టోక్యో 2020 ఒలింపిక్స్లో జనరల్గా అది 2021లో జరిగింది. 2021లో నిర్వహించారు. కాకపోతే టోక్యో 2020 ఒలింపిక్స్ అని పిలుస్తారు. ఓకేనా. అయితే భారత్ మొత్తం 7 పథకాలు గెలిచింది. ఈ యొక్క 2020 ఒలింపిక్స్లో 7 పథకాలు గెలవడం జరిగింది. వాటిలో 1 స్వర్ణం. ఓకేనా. 1 స్వర్ణం అనమాట. 2 వచ్చేసరికి రజతం. తర్వాత 4 వచ్చేసరికి కాంస్యం. ఓకేనా. 1 స్వర్ణం, 2 రజతం, 4 కాంస్యం. మొత్తం 7 గెలవడం జరిగింది. ఓకేనా. రజత పథక విజేతలు చూసుకుంటే మనకి మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు బాగా వైరల్ అయ్యారు. సో మీరాబాయ్ చాను గారు వెయిట్ లిఫ్టింగ్లో గెలవడం జరిగింది రజత పథకాన్ని. తర్వాత రవికుమార్ దహియా అనే వ్యక్తి రెజ్లింగ్లో రజత పథకాన్ని విజేతగా నిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాను ఏ నదులు ఏర్పరుస్తాయి? ఈ క్వశ్చన్ వచ్చింది. దీని మీద కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను. ప్రతి క్వశ్చన్కి ఎడిషనల్ పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఏ నదులు ఏర్పరుస్తాయి? అతిపెద్ద డెల్టాను ఏ నదులు ఏర్పరుస్తాయి అంటే గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు ఏర్పరచడం జరుగుతుంది. ఓకేనా. దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మనకి సుందర్బన్ డెల్టా అని దీన్ని అయితే పిలవడం జరుగుతుంది. మీకు మ్యాప్ పాయింటింగ్ చూపిస్తూ కూడా మీకు ఆ యొక్క డెల్టాల గురించి అంటే ఈ యొక్క నదులు ఎలా ప్రవహిస్తాయి, ఎక్కడ డెల్టాలు ఏర్పరుస్తాయని నదులకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వీడియో చేశాను. మనకి ఇక్కడ ఇటు నుంచి గంగానది వచ్చి ఇటు నుంచి బ్రహ్మపుత్ర వచ్చి ఇక్కడ సుందర్బన్ డెల్టాని ఏర్పరచడం జరుగుతుంది. మ్యాప్ని మీరు ఆ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా. కాబట్టి దీన్ని సుందర్బన్ డెల్టా అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ ఏంటంటే సుందరి వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ పేరు అనేది దానికి రావడం జరిగింది. సుందరి వృక్షాలు ఏంటి? సుందరి వృక్షాలు ఎక్కువ ఉండడం వల్ల దానికి ఆ పేరు అయితే రావడం జరిగింది. తర్వాత మీకు కొన్ని పాయింట్స్ అనేది తెలియాలి. ఇక్కడ ఏంటంటే ఇది పశ్చిమ బెంగాల్ అటు బంగ్లాదేశ్ ప్రాంతాల్లో విస్తరించి అయితే ఉందన్నమాట. పశ్చిమ బెంగాల్ మనకి మ్యాప్లో ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఉంటుంది. ఓకేనా. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో విస్తరించి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా రాయల్ బెంగాల్ టైగర్స్కు నివాస స్థానం కూడా ఇదే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడిస్ పుస్తక రచయిత బుక్స్ అడుగుతున్నారు. పుస్తక రచయిత ఎవరు అంటే మనకి జుంపా లహరి గారు. ఎవరు? జుంపా లహరి. ఓకేనా. ఈ పుస్తకాన్ని 1999లో ప్రచురించడం జరిగిందనమాట. ఓకేనా. దీనికి 2000 సంవత్సరాల్లో పులిట్జర్ పురస్కారం కూడా లభించడం జరిగింది. ఎప్పుడు అంటే 2000 సంవత్సరంలో. ఓకేనా. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత మనకి ఈ కథలు భారతీయ వలసదారుల జీవితాలు ఏవైతే ఉంటాయో వాళ్ళవి, అదేవిధంగా వారి సంస్కృతి గురించి, వాళ్ళ సంస్కృతి ఏదైతే ఉంటుందో ఆ సంస్కృతి గుర్తింపు సంఘర్షణల ఆధారంగా
ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. జుంపా లహరి గారు ఈ బుక్ని రాయడం జరిగింది. నెక్స్ట్, భారత ఆహార భద్రతా చట్టం భారతదేశంలో ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఏ సంవత్సరం అంటే 2013లో అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా. ఈ చట్టం జూలై 5th 2013లో నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించడమే వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకి దీని కింద ఏంటంటే గ్రామీణ జనాభాలో 75%, ఎంత 75%, పట్టణ జనాభాలో 50% మంది కవర్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. గ్రామీణ జనాభా అయితేనేమో 70%, పట్టణ జనాభా అయితేనేమో 50% వరకు కవర్ చేయడం జరిగింది. ఇది ఈ స్కీమ్ కింద, ఈ చట్టం కింద. ఓకేనా. భారత ఆహార భద్రత చట్టం కింద. నెక్స్ట్ క్వశ్చన్, సంగమ సాహిత్యంలో పేర్కొన్నటువంటి దక్షిణ భారతదేశంలోని 3 ప్రధాన రాజవంశాలు ఏవి? 3 ప్రధాన రాజవంశాలు వచ్చేసరికి చెర, చోళ, పాండ్య వంశాలు అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక్కొక్కటి నీట్గా చెప్తాను. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న పాయింట్సే ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. వీటిలో ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని, చెర, చోళ, పాండ్య, ఈ మూడింటిని కలిపి ఏమని పిలుస్తారు అని ఎగ్జామ్లో అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, మూవేందర్ అని పిలుస్తారు. ఏంటి? మూవేందర్ అని చెప్పేసి ఈ మూడింటిని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి చెర, చోళ, పాండ్య, వీరిలో చెర అంటే ఈ యొక్క చెరకి సంబంధించి, చోళకి సంబంధించి, పాండ్యకి సంబంధించి రాజధాని ఏంటి, దాని యొక్క చిహ్నాలు కూడా ఎగ్జామ్లో అడుగుతారు, చూసుకోండి. ఓకేనా. మనకి చెర యొక్క రాజధాని ఏంటంటే వంజి. ఓకేనా. వంజి, చెర యొక్క రాజధాని వంజి. అదేవిధంగా దాని యొక్క చిహ్నం ఏంటంటే విల్లు అనమాట. ఓకేనా. దాని యొక్క చిహ్నం విల్లు. నెక్స్ట్ మనకి చోళకు సంబంధించి చూస్తే చోళ యొక్క రాజధాని ఉరయ్యూర్. ఏంటి? చోళ యొక్క రాజధాని ఉరయ్యూర్. దాని చిహ్నం వచ్చేసరికి టైగర్. ఓకేనా. పులి అనమాట. దాని యొక్క చిహ్నం పులి. చోళకు సంబంధించిన రాజధాని ఉరయ్యూర్, చిహ్నం పులి. తర్వాత పాండ్యాకి సంబంధించి రాజధాని వచ్చేసరికి మదురై, చిహ్నం వచ్చేసరికి చేప. ఓకేనా. పాండ్యకేమో చేప, చోళ అయితేనేమో టైగర్, చెరకైతేనేమో విల్లు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. భారతదేశపు 2వ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడి ఉంది? ఏ నమూనాపై ఆధారపడి ఉంది? పిసి మహలానోబిస్ మోడల్. ఓకేనా. ఈ మోడల్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఈజీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేసుంటారు. ఓకేనా. పిసి మహలానోబిస్ మోడల్ మనకి 2వ పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1956 నుంచి 61 మధ్య కాలంలో జరిగింది. ఈ 2వ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో, ఈ 5 year ప్లాన్ ఏదైతే ఉందో, దీంట్లో భారీ పరిశ్రమలు అండ్ పారిశ్రామికరమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటిపై దృష్టి సారించడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి వీటిలో మొదటిది ఏదైతే ఉంటుందో, మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 56 మధ్య కాలంలో జరిగినటువంటిది. దీంట్లో హారో డోమర్ మోడల్ ఆధారంగా మనకి ఇది వర్క్ అవడం జరిగింది. దీంట్లో వ్యవసాయానికి ప్రాధాన్యత అనేది ఇచ్చారు. అగ్రికల్చర్కి మొదటి ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రెండవ దాంట్లో వచ్చేసరికి ఇండస్ట్రీస్కి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. చంద్రుడు భూమి చుట్టూ 27 రోజుల్లో పరిభ్రమిస్తే అది ప్రతిరోజు సుమారు ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? జనరల్గా చంద్రుడు భూమి చుట్టూ 27 రోజులు కాదండి, 27.3 రోజులు అని ఉండాలి జనరల్గా. కాకపోతే 27 రోజులు ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 27 రోజుల్లో పరిభ్రమిస్తే అది ప్రతిరోజు సుమారు ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? భూమి చుట్టూ అంటే భూమి చుట్టూ తిరిగి రావడానికి డిగ్రీస్ ఎన్ని? 360 degrees. అంతే కదా. 360 degrees. మనకి 27 రోజుల్లో పరిభ్రమిస్తున్నారు అంటే by 27 వేయాలి. 360 అనేది ఓవరాల్గా by 27 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 360 by 27 చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 13.33 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఓవరాల్గా 13.3. ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 13.3. 1950 నుండి 1980 వరకు భారత విదేశాంగ విధానం యొక్క ప్రధాన లక్షణం ఏంటి?
ఇది భారత్ను ఏ కూటమిలో చేరకుండా కాపాడింది? ఏ కూటమిలో చేరకుండా కాపాడింది అంటే మనకు చూడండి అలీనా విధానం. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే అలీనా విధానం. దీని గురించి మీకు చెప్తాను చూడండి. నెహ్రూ నాయకత్వంలో భారత్ ఏ గ్రూపులో చేరకుండా అలీనా విధానాన్ని అనుసరించడం జరిగిందండి. అప్పుడు మనకి 1954లో పంచశీల సిద్ధాంతం అమల్లో కూడా రావడం జరిగిందనమాట. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి అలీనా విధానం. నాన్ అలైన్మెంట్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నాన్ అలైన్మెంట్ NAM, నాన్ అలైన్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 1699లో కల్సా పంత్ స్థాపించినప్పుడు గురు గోవింద్ సింగ్ మొదట అమృతం ఇచ్చి స్వీకరించినటువంటి 5గురు సిక్కులను ఏమని పిలుస్తారు? 5గురు సిక్కులను ఏమని పిలుస్తారంటే 5గురిని ఏమంటాం? పాంచ్, హిందీలో పాంచ్ అంటాం. సో పాంచ్ ప్యారే అని పిలవడం జరుగుతుందనమాట. ఇక్కడ మనకి పంచ్ ప్యారే అంటే 5గురు ప్రియమైన వారు అని అర్థం. ఓకేనా. 5గురు ప్రియమైన వారు. వారి పేర్లు ఏంటంటే బాయ్ దయా సింగ్, బాయ్ దయా సింగ్, తర్వాత ధర్మ సింగ్, అదేవిధంగా హీమత్ సింగ్, అదేవిధంగా మోకం సింగ్, సాహిబ్ సింగ్. వీళ్ళ 5గురు ఆల్ అనమాట. పంచ్ ప్యారే అని చెప్పేసి 5గురు ప్రియమైన వారు. ఓకేనా. పశ్చిమ కనుమలను ఏ ఇతర పేర్లతో పిలుస్తారు? ఏ ఇతర పేరుతో పిలుస్తారు అంటే సహ్యాద్రి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. పశ్చిమ కనుమలను, ఓకేనా, వెస్టర్న్ ఘాట్స్ని సహ్యాద్రి అని చెప్పేసి పిలుస్తారు. మనకి ఇక్కడ సహ్యాద్రి అంటే ఏంటంటే దయగల పర్వతాలు. మనకి మౌంటైన్స్ ఆఫ్ మెర్సీ అని చెప్పేసి పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇవి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటన్నమాట. IMF ప్రకారం ఆర్థిక సంవత్సరం 2025-26 కోసం భారతదేశం యొక్క సవరించిన GDP వృద్ధి అంచనా ఎంత అంటే 7.3%. ఓకేనా. అంచనా వృద్ధి అంచనా ఎంత అంటే 7.3%. ఒక వస్తువు ఎత్తు నుండి కిందకు పడుతున్నప్పుడు, ఒక వస్తువు అనేది ఎత్తు నుంచి కిందకి పడుతున్నప్పుడు దాని స్థితిశక్తి మరియు గతిశక్తిలో ఎలాంటి మార్పు వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, స్థితిశక్తి ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. వస్తువు అనేది ఒకసారిగా కింద పడుతున్నప్పుడు స్థితిశక్తి పొటెన్షియల్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. గతిశక్తి ఏదైతే ఉంటుందో, కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. ఓకేనా. ఈ పాయింట్స్ గుర్తుండాలి. ఎత్తు తగ్గే కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఓకేనా. కానీ దాని యొక్క వేగం ఏదైతే ఉంటుందో, ఓకేనా, వేగం పెరగడం వల్ల ఆ వేగం ఎప్పుడైతే పెరుగుతుందో, వేగం పెరిగిన వెంటనే గతిశక్తి ఏదైతే ఉంటుందో కైనెటిక్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఈ పాయింట్స్ గుర్తుంటే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి నిర్ణయించిన కనీస మరియు గరిష్ట వయసు ఎంత? చాలామంది ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్లో కూడా మనకి 60 అనేది ఇవ్వలేదు. మీకు ఎగ్జామ్లలో నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తే 60 కూడా ఇస్తారు. ఒక 18 to 60 అని, లేకపోతే 20 to 60 అని అలా కూడా ఇస్తారు. కన్ఫ్యూజ్ అయ్యి అట్లా ఆన్సర్ అయితే చేయకూడదు. మనకి ఇక్కడ 18 నుంచి 40 సంవత్సరాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య కాలంలో కనిష్ట మరియు గరిష్ట వయసు ఎంత అంటే 18 నుంచి 40 సంవత్సరాలు. కానీ 60 సంవత్సరాలు, 60 ఏళ్ళ తర్వాత పెన్షన్ అనేది ప్రారంభం అవడం జరుగుతుంది. ఓకేనా. భారతదేశంలో క్రీడాకారుల డోపింగ్ పరీక్షలను నిర్వహించేటటువంటి సంస్థ ఇది. భారతదేశం పరంగా చూసుకుంటే NADA. NADA అంటే ఏంటంటే N మీన్స్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఓకేనా. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇండియాకి సంబంధించి క్రీడాకారులకు డోపింగ్ పరీక్షలు నిర్వహించేటటువంటి సంస్థ ఇది NADA అనేది. అదే అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకుంటే మనకి WADA. ఓకేనా. మనకి WADA అంటే W మీన్స్ వరల్డ్, అంతేనా. ఓకేనా. రిమైనింగ్ మొత్తం సేమ్ అనమాట, యాంటీ డోపింగ్ ఏజెన్సీ. అదే ఇండియాకి అయితే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఈ పాయింట్స్ తెలియాలి. నెక్స్ట్ షిఫ్ట్లలో వరల్డ్కి సంబంధించి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నాయకుడు ఎవరు అంటే మనకి ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ గారు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నాయకుడు అనమాట. ఓకేనా. ఇతన్ని
సరిహద్దు గాంధీ, ఓకేనా. సరిహద్దు గాంధీ అంటే ఫ్రంటీరియర్ గాంధీ అని చెప్పేసి కూడా, ఫ్రంటీరియర్ గాంధీ అని చెప్పేసి కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. ఫ్రంటీరియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ గారిని పిలవడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ అండి, ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. మనకి కొన్ని పాయింట్స్, అడిషనల్ పాయింట్స్ కూడా మీకు చెప్పాను. అవన్నీ నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మీకు అర్థమెటిక్స్ సంబంధించి కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. చెప్పాను కదా, మనకి సపరేట్గా టెలిగ్రామ్ గ్రూప్ అనేది స్టూడెంట్స్ కోసం, జీడీ స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేశాను. ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యి అక్కడ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటున్నారు. మీకు కూడా ఉపయోగపడతాయి. డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, ఓకేనా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అక్కడ మీకు సపరేట్ గ్రూప్కి సంబంధించిన లింక్ ఉంటుంది, దాని మీద నొక్కి జాయిన్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.